వానకాలం వచ్చే మరి వానలేటువా మబ్బులు ఏడ జాక్కున్నాయి ఎండగొట్టబట్టే నెల రోజుల కిందటేమో గిట్లా వాన పడ్డదైంది అంతే ఇక పడిజంది సప్పు లేదు సరి లేదు వానలు లేకుంటే ఎట్లా రైతులకు ఎంత అవస్థ మరి వానదేవుడికి మన మీద కోపం గిట్లా వచ్చిందా అలాగే వేరే రాష్ట్రాలకు పోయిందా గిట్లనే తనలాడుతురు రైతులు అందుకే వానదేవునికి శాంతి చేస్తురోలా ఆగో ఇది ఎండాకాలమా వానకాలమా ఇంతకి ఇట్లా అర్థమైతే లేదు మరి ఎండలు ఇట్లా కొడుతున్నాయి ఎదుగాల 7 గంటలకు చూస్తేనే మిట్ట మధ్యాహ్నం కొట్టిన ఎండ కొడుతున్నట్టు ఉన్నది బయటకు రావాలంటే పానం గజ్జుమంటున్నది అటేమో మీ దిక్కు వానలు దంచి కొడుతున్నాయా ఆగం ఆగమవుతున్నాయి తెలుగు రాష్ట్రాల వానలే దిక్కులు లేవు వానదేవుడా మమ్మల్ని కరుణించు అనుకుంటా వానదేవునికి దండాలు పెడుతురు కప్పల పెండ్లు చేస్తురు గుడిలో లీల బిందెలు అభిషేకాలు చేస్తుండ్రు ఆయన వానదేవుడు కరుణిస్తలేడు పెట్టిన గింజ పెట్టినట్టే ఉన్నది ఇప్పటికన్నా కరుణించు వానదేవుడా అని మొక్కని మొక్కు లేదు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం కూర్లెపల్లి ఊరోళ్ళు అందరు కలిసి గాడిదలకు లగ్గం చేస్తే వానలు దండిగా పడతాయి మేము గిట్ల గాడిదలకు లగ్గం చేసినప్పుడు వానలు పడ్డాయని అదే నమ్మకంతో గిట్ల చేస్తామని చెప్పుకొచ్చారు ఊరంతా తిప్పుకుంటా డప్పుల మూతలతోటి దరువులతోటి ఆడుకుంటా పాడుకుంటా ఊరంతా తిరుగు నీళ్లు పోసుకుంటా వానదేవుడా ఇప్పుడైనా కరుణించు అనుకుంటా వానదేవునికి దండాలు పెట్టిరు తెలంగాణలో గిట్లా వానదేవునికి లీల బిందెలు పోసుకుంటా బొడ్రెక్కాడ మొక్కుతూ వానదేవుడా కరుణించు పెట్టిన పత్తి గింజలు అట్లనే ఉన్నాయి ఇప్పటికే సగం చెరువుల నిండేది నువ్వు కరుణించాలి వానదేవుడు అనుకుంటా గిట్లా వానదేవునికి మొక్కుతురు